ఏంటి ఖాళీ డైరీ పేజ్లో ఏమీ రాయకుండా సంతకం పెట్టాను అని చూస్తున్నారా? డైరీ అంటే మెమరీస్, అంటే ఎప్పుడైనా జరిగే ఇన్సిడెంట్స్, అవి గుర్తుపెట్టుకోవాల్సిన జ్ఞాపకాలు. కానీ రోజు జరిగితే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండానే గుర్తుండిపోతాయి. అందుకే ఖాళీ పేజ్లో ఈ సంతకం. ఈ సంతకం వెనుకున్న సంగతేంటో సీరియల్లా కాకుండా సినిమాటిక్గా చెప్తా, వినండి. ఏంటి బుజ్జి, కాల్ చేయలేదు? నీ కాల్ కోసం నైట్ అంతా వెయిట్ చేశాను. నా బర్త్డే కదా, 12కి కాల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వే ఫస్ట్ విష్ చేయాలని ఎవరి కాల్ ఆన్సర్ చేయలేదు తెలుసా. ఇంకా ఆగలేక కాల్ చేసేసాను. లాస్ట్ మంతే కదా నీ బర్త్డే అయింది, మళ్ళీ ఇదేంటి? అదంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఇది తెలుగు క్యాలెండర్ ప్రకారం రా. మంచి నిద్ర చెడగొట్ట, ఫోన్ పెట్టే. నా బాయ్ ఫ్రెండ్ అని తెగ ఫీల్ అయ్యే ఒక ఫ్రెండ్ ఫోన్ కాల్తో మొదలైందండి ఈరోజు. అలారం దుబ్బింది. అయినా మొబైల్ రింగ్ టోన్, అలారం రింగ్ టోన్ ఒకటే పెట్టుకుంటారా ఎవరైనా? నా పిచ్చి కాకపోతే. చుడీదార్ వేసుకుంటే ఒకడు ఏడుస్తాడు, జీన్స్ వేసుకుంటే ఇంకోటి ఏడుస్తాడు. ఏది వేసుకున్నా ఎవడో ఒకటి ఏడుపు నాకు తప్పదు కదా. ఏడు అవగానే నాకు కాఫీ పడకపోతే బండి కదలదండి. ఏంటి విసిగించే జనాభా ఇంకా ఇంటి మీదకి రాలేదు? ఈరోజు ఏ క్యాండిడేట్ వస్తాడు? వచ్చేసాడా వీడు? వీడి డ్రెస్, వాటర్ వేసేవాడికి కూడా ఇంత షాన్ అవసరమా చెప్పండి? మనిషి అన్నవాడు రోజుకి 5 లీటర్లే నీళ్ళు తాగుతాడు, 30 లీటర్లు కాదు. మొన్నే కదా క్యాన్ వేసేలావు, మళ్ళీ క్యాన్ తెచ్చావేంటి? మేడం आज अपुन బర్త్డే కాంప్లిమెంట్గా మీకు క్యాన్ తెచ్చాను. బర్త్డే అయితే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, కానీ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావేంటి? మేడం మీ రూమ్ చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. రూమ్లోనే ప్రశాంతత నాకు లేదు. మేడం మీరు ఒకరే ఉంటారా? లేదు, సంబంధాలు చూస్తున్నారు. నువ్వు కూడా ఫోటోలు పంపిస్తావా? నో మేడం. నువ్వు వచ్చిన పని అయింది, నువ్వు వెళ్తే నా పని చూసుకుంటా. ఓకే మేడం. బాబోయ్ లేట్ అయిపోతుంది. వీడొకడు గడియారం గంట కొట్టేసరికి క్షణం కూడా లేట్ అవ్వకుండా సరిగ్గా టైంకి వస్తాడు. మేడం ముందుకొచ్చి కూర్చోండి మేడం, కంఫర్ట్ గా ఉంటుంది. ఎవరికి? నీకా నాకా? పగులుతుంది. ఏంటి మేడం? అద్దం. అదేంటి మేడం, ఈ రోజు నా 24th బర్త్డే మేడం. ఎన్నో 24th బర్త్డే నాయనా ఇది. రోహిత్ మేడం, గ్రాడ్యుయేట్ ఇక్కడ. ఇంటి నుండి ఆఫీస్ దాకా వీడిదొక న్యూసెన్స్ ఎఫ్ఎం రోజు నాకు.
వీడి మీద వీడే పాటలు పాడుకుంటాడు. ఆ పాటలు తప్ప ఏ పాటలు రావు. 3 నెలలకు ఒకసారి బర్త్డే అంటాడు. వీడు భూమి పుట్టక ముందు పుట్టుంటాడు. ఇదండి వీడితో నాకు రోజు గొడవే. ఇంట్లో కథ చూశారు, వీధిలో గాథ విన్నారు. అయిపోయింది అని అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఉంది. ఆఫీస్లో ఉంది ఒరిజినల్ డ్రామా. ఇప్పుడు చూడండి ఒక్కొక్కడి హంగామా ఎలా ఉంటుందో. హే కృతిక, నీ డ్రెస్ చాలా బాగుంది. లుకింగ్ గార్జియస్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ఇవి కూడా బాగున్నాయి కదా. వీడి పేరు నరేష్. పట్టుకుంటే ఒక పట్టాన వదలడు. అందుకే ఈ బంకని బబుల్ గమ్ అని పిలుచుకుంటాం. మార్నింగ్ కృతిక, మీట్ మీ ఎట్ మై క్యాబిన్. ఎక్స్క్యూజ్ మీ. అన్నట్టు మీకు కార్తీక్ అనే క్యారెక్టర్ గురించి చెప్పాలి. వీడు జావా బీన్స్ బదులు కాఫీ బీన్స్ గురించి చదువుకునుంటే బాగుండేది. ఎందుకు అని అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. కృతిక, కాఫీ తాగుదామా? నో థ్యాంక్స్. రోజు వచ్చి టైం పాస్ చేయటమేనా? కొంచెమే నేర్చుకోండి, గూగుల్ చేయండి. అయినా ఆ ప్రోగ్రాంలో ఏందండి ప్రాబ్లం ఉంది ఎగ్జిక్యూషన్లో? సార్ అది ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఈ బబుల్ గమే నా ప్రాజెక్ట్ మేనేజర్. 11ంటికి పనున్నా పని లేకపోయినా ప్రాజెక్ట్ మేనేజర్ని పలకరించాలి. పర్లేదులే అని లైట్ తీసుకుంటే పని కట్టుకుని మరీ పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చి ప్రెజెంట్ వేయించుకుని వెళ్తాను. నాకు కూడా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఆ ప్రోగ్రామ్ నిజంగా చాలా కష్టం. నేను ఉన్నా కదా, ఐ విల్ కమ్ అండ్ టీచ్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చీకటితో వెలుగే చెప్పెను నేను. ఐటీ కంపెనీలో ఎక్కువ మంది అబ్బాయిలు 2 అంటే పడి చేస్తారు. ఒకటి శాలరీ, రెండోది శారీ. శాలరీ విషయంలో సూపర్ హిట్ అయిన ఒకడు శారీ విషయంలో నన్ను తగులుకున్నాడు. ఏమైందో మీరే చూడండి. మూవీ వీడికి అప్రైజల్తో పాటు అమ్మాయిని కూడా ఇచ్చుంటే బాగుండేది. ఉన్న డబ్బులన్నీ ఇలా మూవీస్కి పెట్టేస్తే అప్రైజల్ వచ్చి లాభం ఏంటి?